హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మేకపోతు లివర్లు గల్లబోటి కాజు ఇవన్నీ ఫ్రై చేస్తున్నాను. ముందుగా గిన్నె పెట్టుకొని ఉత్తి మాంసం మీద నీట్గా కడుక్కొని పెట్టేసాను అనమాట. అందులో వాటర్ దిగుతుంది చేశారా. ఫస్ట్ ఆయిల్ ఏమి వేసుకోకూడదు, సాల్ట్ కొంచెం వేసుకొని ఉడకనివ్వాలి. సాల్ట్ వేస్తున్నాను. స్పూన్ మీద కొంచెం వేస్తున్నాను, సాలిపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఈ వాటర్లోనే బాగా కుక్ అవ్వాలన్నమాట. వాటర్ వస్తుంది కదా, ఈ వాటర్ బాగా ఇంకిపోవాలి. వాటర్ చూసారా ఎంత వస్తుందో. వాటర్ అంతా కూడా బాగా ఇంకిపోవాలన్నమాట. వాటర్ ఇంకా వస్తుంది చూసారా, చాలా వాటర్ ఉంది. వాటర్ కూడా ఇంకిపోవాలి. ఈలోపు ఏం చేస్తానంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి. ఇదిగోండి, మరి మెత్తగా కాదు, రోల్లోనే చెత్త కొట్టేసాను అనమాట. అల్లం వెల్లుల్లి వేసాను కదా, ఒకసారి కలుపుకోవాలి. ఇందులోకి టమాటా కానీ ఆనియన్స్ ఏమేను పప్పుచారు చేస్తాను అనమాట. పప్పుచారులో చాలా టేస్టీగా ఉంటుంది. వాటర్ అంతా కూడా బాగా ఇంకిపోయింది. ఇప్పుడు ఆయిల్ పోసుకోవాలి. ఒక 5 పచ్చిమిర్చి ఇలా సీల్ చేసి సన్నగా బీట్ ఇచ్చేసి వేసుకోవాలన్నమాట. మన ఇష్టం, స్పైసీగా ఎంత కావాలంటే అన్ని పచ్చిమిర్చి వేసుకోవచ్చు. పసుపు వేస్తున్నాను, 1/2 టేబుల్ స్పూన్. కారం సరిపోతుంది, చాలా స్పైసీగా ఉంటుంది కారం. స్పూన్ వేసానంతే కారం. ధనియాల పౌడరు 1/2 టేబుల్ స్పూను. గరం మసాలా 1/4 టేబుల్ స్పూను. మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూను. మిరియాల పొడి ఎంత వేస్తే అంత స్పైసీగా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. ఒక 5 మినిట్స్ ఆగనిచ్చుకోవాలి. ఇవి తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తానండి. చాలా బాగుందండి. నేను వేసిన సాల్ట్ కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇంకేం వేయక్కర్లా, అన్ని కారం, సాల్ట్, ఉప్పు, మసాలాలన్నీ పర్ఫెక్ట్గా సరిపోయింది. అలాగే నా వీడియోస్ని చూసి లైక్ కొట్టి, షేర్ చేసి, సబ్స్క్రైబర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి.